AP01 న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్నటువంటిది మరి గుత్తి పట్టణంలోని లచ్చానపల్లి రోడ్డులో మరి చెరువు సమీపంలో నిర్మించినటువంటి ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహ ఆవరణములో మరి మొక్కలు నాటుతున్నటువంటి దృశ్యం. డిఆర్ఓ ఫ్లారెన్స్ దీప ఆధ్వర్యంలో ఈరోజు 100 మంది బాలికలు 100 మొక్కలు నాటారు. పూర్తి వివరాలు చూస్తే ఈరోజు గురువారం ఉదయం మీరు ఫ్లారెన్స్ దీప మాటల్లోనే విందాం. అంటే అందరికి ఇష్టమే కదా, అందుకనే ఏక్ పేడ్ మాకేనా, మన మమ్మీ పేరు మీద ఒక చెట్టు నాటాలి. నాటి ఎందుకు మమ్మీ పేరు మీదే అంటున్నారు అంటే, మన మమ్మీ ఇబ్బంది పడేది ఎవరికైనా ఇష్టమా? మన మమ్మీ ఏడిస్తే మనకి ఇష్టమా కదా? బాగా ఆమెను బాగా చూసుకుంటాం కదా. ఆమె పేరు మీద చెట్టు పెడితే ఆ చెట్టును కూడా అట్లే చూసుకొని దాన్ని పెద్దగా చేసి మన వాతావరణానికి మంచితనాన్ని మనం ఇవ్వాల, పచ్చదనాన్ని మనం ఇవ్వాలని చెప్పేసి ఏక్ పేడ్ మాకేనా అని ఒకటి కార్యక్రమం, ఒక ప్రోగ్రాము మనకి చెప్పారన్నమాట. దాంట్లో భాగంగానే మీరు ఇప్పుడు ఎన్ని చెట్లు నాటినారు? 100 చెట్లు నాటినారు. 100 మంది పిల్లలు దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడాప్ట్ చేసుకొని దత్తత తీసుకోండి మీరు దాన్ని, ఓకేనా? మీ మమ్మీ లాగా చూసుకోండి దాన్ని. పెద్దగా అయిందనుకో అది మీకే లాభం చేకూర్చాల్సిన అవసరం లేదు, మన ప్రపంచానికి మీరు ఇచ్చే ఒక సంపద అదనమాట. అర్థమైంది అందరికీ? మంచిగా ఇస్తున్నారా సంపద? మీరు బాగా కాపాడి ప్రతి ఒక్కరు నాకు ఇది అని మీరే తీసుకొని అమ్మాయిలు మంచిగా దానికి నీళ్లు పోసి పెద్దగా పెంచండి, ఓకేనా? నేను ఏక్ పేడ్ అంటాను, మీరందరూ మాకేనా అనండి. ఒక 3 టైమ్స్ అందాం, సరేనా? ఏక్ పేడ్, గట్టిగా, నేనే గట్టిగా అంటున్నా. ఏక్ పేడ్, ఏక్ పేడ్, ఏక్ పేడ్, ఓకేనా? బాగా చేసుకుంటారా? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్.